యువత దేశ బంగారు భవిష్యత్తుకు ఆశాకిరణం. వాళ్లు సరైన ధరలు నడిస్తేనే అభివృద్ధి బాటలో పయనిస్తాం. అలాంటి యువతలో స్ఫూర్తి నింపేందుకు దిశానిర్దేశం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతి మనిషి సమాజ శ్రేయస్సుకే కట్టుబడి ఉండాలని వ్యక్తిత్వ వికాస నిపుణులు సూచిస్తున్నారు. స్వశక్తితో ఎదిగిన వారిని ఒక చోటకు చేర్చి వారి అనుభవాలతో నిరుద్యోగ యువతలో స్ఫూర్తి నింపే కార్యక్రమాన్ని ఆకేళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్, యువ వారధి సంయుక్తంగా నిర్వహించాయి. ఎంపవర్ టాక్స్ పేరుతో హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలని యువతలో స్ఫూర్తి నింపారు. చిన్న చిన్న విషయాలకే డీలా పడకూడదని ధైర్యం నూరిపోశారు. చేస్తున్న ప్రతి పనిలో పూర్తిగా లీనమవ్వాలని, అప్పుడే విజయం దక్కుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. మన కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఆలోచించాలని కోరారు. కులమతాలనే అడ్డుగోడలను తొలగించుకోవాలని ఆకేళ్ల రాఘవేంద్ర అభిప్రాయపడ్డారు. చదువుకుంటుంటే ప్రపంచాన్ని మర్చిపోండి, సినిమా చూస్తున్నా కూడా ప్రపంచాన్ని మర్చిపోండి. మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు, ఫోన్ చేసేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు ప్రపంచాన్ని మర్చిపోయి అందులో లీనమైతే, అది నువ్వు ఒకళ్ళే అయితే ఖచ్చితంగా అప్పుడు ఆనందం వస్తుంది. నీలో మొహమాటం త్యాగం చేయి, నీలో అసూయ ఉంటే త్యాగం చేయి, నీలో ఈర్ష్య ఉంటే త్యాగం చేయి, నీలో కోపం ఉంటే త్యాగం చేయి. ఒక మాటలో చెప్పాలంటే నీలో దుర్గుణాలు త్యాగం చేస్తే చాలు. ఇప్పుడు నేనేమో నీ కోసం బతికి, నువ్వేమో నా కోసం బతుకుతుంటే నేను బాగున్నా, నువ్వు బాగున్నావు. వసుధైక కుటుంబము అంటే అర్థం అదే. మంచి పుస్తకాలు చదివితే మనిషి దృక్పథంలో మార్పు వస్తుందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ ఉద్యోగం, సంపాదన, కుటుంబమే కాక దేశం కోసం ఏం చేయగలమో ఆలోచించాలని కోరారు. దివంగత అబ్దుల్ కలాంపై అక్టోబర్ 15 నుంచి జాతీయ స్థాయిలో ఓ కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మనం కలిసిన ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక కొత్త అనుభవాన్ని ఇచ్చే స్థాయిలో మనం ఉండగలిగితే దానికి వీ కెన్ ఆల్వేస్ సే దట్ వీ హావ్ అచీవ్డ్ ది పర్పస్. మీ ఔన్నత్యాన్ని కోసం కానీ, సమాజం యొక్క ఔన్నత్యాన్ని కోసం కానీ ప్రతి క్షణం మీరు చేస్తున్న కృషిలో తన్మయత్వంతో మీరు పనిచేయండి. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన రాష్ట్రాలు, మన దేశం, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన దిశగా మనం తీసుకువెళ్ళవచ్చు. మన ద్వారా సమాజానికి ఏ విధంగా మనం ఉపయోగపడతామన్న ఆలోచనలతో కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే మన లైఫ్ ఒక పర్పస్ ఉన్నట్టు అని నేను భావిస్తాను. వక్తల ప్రసంగం తమలో స్ఫూర్తి నింపిందని పలువురు యువతీ యువకులు పేర్కొన్నారు. చదువు, మానసిక ధైర్యం, మంచి చెడుల విశ్లేషణపై అవగాహన పెరిగిందని, ఇలాంటి కార్యక్రమాలు యువతకు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.